ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైంది? మరేం లేదమ్మా, 7 గంటలకే ఇంటికి వచ్చేసే రాము అన్నయ్య ఈవేళ 10 అయినా ఇంకా రాలేదేమిటా అని. ఏంటమ్మా, ఏంటి దిగులుగా ఉన్నారు? రాము ఇంకా ఇంటికి రాలేదు బాబు, వాడికి ఏదైనా జరిగిందేమోనని దిగులుగా ఉందిరా. చాలా చాలా ఊరుకమ్మా, ఏ ఫ్రెండ్ ఇంట్లోనో ఏ లైబ్రరీలోనో టైం మర్చిపోయి కూర్చుంటారు. నేను తీసుకొస్తాగా, డోంట్ వరీ. ఆర్ యు వరీ? షట్ అప్, డోంట్ వరీ. 100% కలిసి సరుకు అడిగారా మన స్పెషలిస్ట్. రంగు రుచి వాసన చూడకుండానే అసలుదేదో నకిలీదేదో చెప్పేయగల గనుడు మనవాడు. గురు 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 ఒక్క షిఫ్ట్ చేసి దీని జాతి ఏదో తేల్చిపారే గురు. వేట నాట. సారీ రా, నేను తాగడం మానేశాను. అదేంటి గురు నువ్వు మానేయడమా? చిలక జామ పండు కొరకదంటే కూడా ఇంత ఆశ్చర్యపోనే. ఇందులో ఆశ్చర్యం ఉందిరా, నేను ఇంకెప్పుడు తాగనని మా అమ్మకు నేను మాటిచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా మా రాము ఇక్కడ ఉన్నాడేమో చూసుకోవడానికి. మీ వాడు ఎక్కడెందుకుంటాడు గురు? స్వర్గంలో ఉంటాడు, స్వర్గంలో. అన్న మానేశాడు, తమ్ముడు ఆరంభించాడు. అదే మీ రాము సుందరి అనే సుందరాంగ వల్ల పడ్డాడు. రాము, బ్రదర్ ఈ స్వర్గంలోకి వచ్చావు, దారి తప్పొచ్చావా? దారి తప్పి రావటం కాదు, నిన్ను దారిలో తీసుకురావాలని వచ్చాను. అమ్మ నీ కోసం ఎంతో ఆదుర్దాగా ఇంటి దగ్గర ఎదురు చూస్తోంది. రా వెళదాం. నేను ఇంటికి వస్తే నా సుందర్ ఎక్కడ ఆదుర్తా పడుతుంది ఏంటి? నేను రాను. నువ్వేంటో నీ తనలో జేజం వస్తుంది. లే, రాము రావడం తర్వాత ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సిగ్గు లజ్జ లేకుండా బరి తెగించి ఏ అలవాట్లు లేని మా రాముని పతనం చేసి ఇంకా మాట్లాడుతున్నావు. అనవసరమైన మాటలు మాట్లాడకండి. నా ఇల్లు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఎలా వచ్చారో అలా వెళ్ళడం చాలా మంచిది. అలాగే వెళ్తాను, కానీ రాముని తీసుకుని మరీ వెళ్తాను. రా రా. రాముని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎస్పీ చౌదరి స్పీకింగ్. నువ్వే మాట్లాడుతున్నావు తెలుసు చౌదరి. నేనెవరో తెలుసా? నీ మూలంగా కన్న కొడుకును దూరం చేసుకున్న కైలాసాన్ని. నువ్వా? ఎందుకు ఫోన్ చేశా? మరేం లేదు, తమరు మహానుభావులు, మహాత్ములు, జీవితం అంతా క్రమశిక్షణతో కట్టుబాట్లతో నడిపిన వారు. తమ కన్న కొడుకులిద్దరూ ఎలా ఉన్నారో తెలియజేద్దామని చెప్పని ఫోన్ చేశాను. ఏమిటో అర్థం లేని బాగుడు. నా వాగులలో అర్థం లేకపోలేదు చౌదరి. ఒక్కసారి ప్యారడైజ్ క్లబ్కి వెళ్ళి చూడు. నీ తనయులిద్దరూ తాగి తందనాలాడడం చూచి సంతోషించు. బయలుదేరా, దేవరాజు చెప్పులు వేసుకోవడం లేదు. డాడీ డాడీ డాడీ. మమ్మీ మేకలాగా పరువు బాధ్యతలనేవి తెలియకుండా తప్పుడు దారిలో తిరుగుతూ చెడిపోయి నువ్వు వాడిని కూడా చెడగొట్టాలని నిశ్చయించుకున్నావా? లేటే మీరు పొరపాటు పడతారు. అవునరా, కొంతకాలం అలర్చిలరుగా తిరిగినా ఏదో ఒక రోజున నిన్ను నువ్వు తెలుసుకుంటావని, దారిలోకి వస్తావని అనుకుని నేను పొరపాటు పడ్డాను రా. కానీ తగలబెట్టే కొరువు లాంటి తప్పు చేసే మనిషి తను తగలబడ్డవే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా తగలబెడతాడని, తప్పుదారిని పట్టిస్తాడని ఇప్పుడు అర్థమైందిరా. నేను చెప్పేది వినక్కర్లేదు. కల్లారా చూసిన దానికంటే నువ్వు చెప్పే మాటలో నిజం ఉంటుందని నేను నమ్మను. ఒరేయ్, నీతిగా సంపాదించి నీకు అన్నం పెట్టాను, నిజాయితీగా కష్టపడి నిన్నంత వరకు పెంచాను. ఆలయం లాంటి ఇంట్లో దేవత లాంటి మీ అమ్మ నీడన ఉంటూ కూడా నువ్వు ఇలా పాడవటానికి, పతనవటానికి కారణం నువ్వు కాదురా, నీలో ఉన్న పాపిష్ట రక్తం. ఏమండి, వద్దండి, తొందరపడద్దు. లక్ష్మి, లక్ష్మి తనే కాకుండా తన తోటివాడిని కూడా తప్పుడు దారిని పట్టిస్తుంటే ఒక తండ్రిగా, ఈ ఇంటి పెద్దగా ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న ఈ నిజాన్ని ఈనాడు వీడికి చెప్పక తప్పడం లేదు. రాజా, కాకిని తెచ్చి కోకిల గుంపులో పెంచినా దాని స్వరం మారదు, ఉప్పును తెచ్చి కర్పూరం పక్కన పెట్టినా దాని రుచిపోదు.
అలాగే పాపిష్టి రక్తం పంచుకు పుట్టిన వాడిని పవిత్రమైన ఇంట్లో పెంచిన వాడి గుణం మారదని ఈనాడు నిన్ను బట్టే నాకు అర్థం అవుతాం. ఏమిటి డాడీ, ఏమిటి మీరు అనేది? నీ పసితనంలో కొన్ని పరిస్థితుల్లో మాకు పుట్టిన బిడ్డకి ఒక పతితకు పుట్టిన బిడ్డకి తేడా తెలియక మా కన్న బిడ్డ ఎవరో తెలుసుకోలేక మీ ఇద్దరిని తీసుకొచ్చి పెంచుకున్నాను రా. ఏ క్షణంలోనైనా నా మిస్సెస్ ప్రశంసొచ్చా? ఐసి నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నా. కాన్పు కాల్సిన ఏర్పాటు చూడు. డాక్టర్, డాక్టర్ గారు ఎలా ఉందండి మా చెల్లెలకి? మరేం పర్వాలేదు, మేమందరం ఉన్నాం, చూసుకుంటాం. నొప్పు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి లక్ష్మి? లక్ష్మి వచ్చేసారా? వచ్చా లక్ష్మి? లక్ష్మి ఏం జరిగిందండి? బయట ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆర్పేశారు. ఏం ప్రమాదం లేదు, నీకేం ప్రమాదం లేదు కదా? ఏమండి, మన బిడ్డ ఎక్కడ? పెట్టలేదా? ఊహించని విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో బిడ్డలు మారిపోయారు. ఆ బిడ్డలకి స్నానం చేయించిన నర్సు పేరు కమల. ఆమెకు ఫైర్ యాక్సిడెంట్ లో తలకి బలమైన గాయం తగలడంతో జ్ఞాపశక్తి కోల్పోయి ఇప్పుడు స్పృహ వచ్చిరాని పరిస్థితిలో ఉంది. అంటే ఈ ఇద్దరు బిడ్డల్లో మా కొడుకు ఎవరన్నది చెప్పలేమంటారా డాక్టర్? ఇద్దరిలో ఒకరు మీ బిడ్డ, మరొకరు ఏ తల్లి కన్ని బిడ్డ? ఆ తల్లి ఏమైంది? ఆమె ఒక డాన్సర్. బిడ్డని కన్న వెంటనే ఆమె చనిపోయింది. మై గాడ్. కన్న మనిషి ఎవరైనప్పటికీ పుట్టిన ప్రతి బిడ్డ దైవంతో సమానమండి. ఇద్దరిలో మన బిడ్డ ఎవరో తెలియనప్పుడు ఇద్దరిని మన బిడ్డలే అనుకుందాం, ఇద్దరిని మనమే పెంచుకుందాం. లక్ష్మి, ఏమిటి అనేది? అవునండి, ఏ ఒక్కరిని తీసుకువెళ్ళినా రెండో వాడు మన బిడ్డ అయితే వాడికి మనం ద్రోహం చేసిన వాడు అవుతాం. అందుకే ఇద్దరిని మనమే పెంచుకుందాం. ఆగండి. ఇద్దరిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకునే గొప్ప మనసు మీకుండొచ్చు, కానీ నా చెల్లెలు కన్న బిడ్డని మీకు ఇచ్చే ధర్మగుణం నాకు లేదు. ఎవరు మీరు? బిడ్డని కని ప్రాణం వదిలిన ఆ భాగ్యురాలికి అన్నని. చూడు బాబు, ఆ ఇద్దరిలో ఎవరు మీ చెల్లెలు కన్న బిడ్డ ఆ భగవంతుడు తప్ప మరెవరికీ తెలియదు. అలాంటప్పుడు మీ మేనలుడు ఎవరని చెప్పి తీసుకెళ్లి పెంచుకుంటా? ఇప్పుడు మీరనుకున్నదే నేను చేస్తానండి. ఇద్దరిని నా ఇంటికి తీసుకెళ్లి నా మేనల్లుగా పెంచుకుంటాను. అవునమ్మా? చూడు బాబు, వాళ్లల్లో ఒకడు నా బిడ్డ, నవమాసాలు మోసి కన్నాను. నిజమేనమ్మా, కానీ నా మేనల్లుడు నేనెలా వదులుకోను? మీరు చెప్పింది కూడా నిజమే, కానీ ఆ ఇద్దరిని మీకు ఇవ్వటానికి కన్న తల్లిగా నా భార్య ఒప్పుకోలేదు. ఆ ఇద్దరిని మాకు వదిలేయటానికి మేనమామగా మీరు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఒక విషయం, ఆ ఇద్దరు మా దగ్గరే ఉంటే తల్లి అనురాగం, తండ్రి మమకారం రెండూ లభిస్తాయి. లోకంలో ఏ పసిబిడ్డకైనా కావలసినవేగా. మీరు చెప్పిందే నిజం ఇన్స్పెక్టర్ బాబు. గానా బజానా వీధుల్లో తెగిన గాలిపటంలా తిరిగేవాడిని. నా దగ్గర ఆ పసిబిడ్డ పెరిగితే వాడికి సంఘంలో గౌరవ మర్యాదలుండవు. అది కాకుండా నేను వాడికి సరిగ్గా తిండి పెట్టలేకపోవచ్చు, గొప్ప చదువులు చదివించడం లేకపోవచ్చు. నా బతుకులా వాడి బతుకు కూడా కాకుండా ఉండాలి అంటే వాడు మీ దగ్గర పెరగటమే మంచిది బాబు. మీ దగ్గర బాగా బతుకుతున్నందుకు చచ్చిపోయిన నా చెల్లెలి ఆత్మ కూడా శాంతిస్తుంది బాబు. చీకట్లో పాపంలో అర్థం పర్థం లేకుండా పెరగవలసిన నిన్ను అభిమానంతో అనురాగంతో ఇంతకాలం మేము పెంచుకున్నామే, అదేరా మేం చేసిన తప్పు. ఒరేయ్, నీతో పాటే వాణ్ణి కూడా నాశనం చేస్తున్న నిన్ను ఇక నేను క్షమించలేను, సహించలేను. ఈ ఇంట్లో నీకు ఇక స్థానం లేదు. గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. డాడీ, తండ్రి మమకారం, తల్లి ప్రేమ, సోదరుడు అనురాగం, ఇవన్నీ ఇన్నాళ్ళు నాకు లభించినందుకు ఏ అందరికీ నా కృతజ్ఞతలు. వెన్నెల శాశ్వతంగా ఉంటుందనుకోవటం ఎంత భ్రమ, ఎంత పొరపాటు. ఇంత చక్కని కుటుంబం నాకు జీవితాంతం లభిస్తుందనుకోవడం కూడా అంతే భ్రమ, అంత పొరపాటు. వెళ్తాను డాడీ, వెళ్ళిపోతాను.
నా కారణంగా మీ రక్తం పంచుపుట్టిన రాము చెడిపోవటం, ఆ కారణంగా మీ వంశాన్ని మచ్చ రావటం నాకు ఇష్టం లేదు. మీరు కోరినట్టు వెళ్ళిపోతాను డాడీ, వెళ్ళిపోతాను. అమ్మా, నేను నీ కొడుకు కాదమ్మా, నేను కొరగాని వాడిని. నేను దూరంగా ఉంటాను మంచి తప్ప. కాకపోతే పెంచిన ప్రేమ, మమత, అనురాగం అన్ని ఒక్కసారి తెచ్చుకుని వెళ్ళటం కష్టమేనబ్బా, చాలా కష్టమే. అయినా ఇక నేను లేననుకుని, ఇక నేనేమి కాననుకుని గుండె రాయి చేసుకోమ్మా, గుండె రాయి చేసుకో. వస్తానమ్మా. డాడీ సెలవు. గుడ్ బై డాడీ, గుడ్ బై.